ఇగో ఎక్కడ కోరుకుంటే అక్కడే రిలయన్స్కి భూ కేటాయింపులు, కార్పొరేట్లకు మెగా ప్యాకేజీలు, మంత్రిమండలి నిర్ణయాలు. రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కోరుకుంటే అక్కడ భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎంత భూమి అవసరమైతే అంత భూమిని ఎక్కడ కోరుకుంటే అక్కడ రిలయన్స్ సంస్థ కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల భూములు కేటాయించాలని ఇటీవల జరిగిన ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు వచ్చింది. దీనిపైన చర్చించిన మంత్రిమండలి ఆ ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎంత అవసరమైతే అంత భూమిని రిలయన్స్కు కథం అయిపోయా. ఇక పక్కనే కూర్చోండి డిప్యూటీ సీఎం గారు. నేను మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టినా, మార్పే నా రాజకీయం అన్నాడు, విధానం అన్నాడు. ఏం మార్పు? ఎక్కడ కోరుకుంటే అక్కడ, ఎంత కోరుకుంటే అంత రిలయన్స్ అనే సంస్థను తీసుకొచ్చి కట్టబెడతారా? ఇదే మీరు కోరుకున్న మార్పు? దానికోసం క్యాబినెట్ కూర్చొని చర్చిస్తా. ఎడిపోతున్న వ్యవస్థ. ఎవడన్నా క్యాబినెట్ ఏం చేయాలా? ప్రజలకు కావాల్సిన విద్య, ప్రజలకు కావాల్సిన వైద్యం, ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువులు, ప్రజలకు కావాల్సిన ఆహారానికి సంబంధించి, ఎరువులకు సంబంధించి, రైతులకు సంబంధించి చర్చించాలి. ఎవరి గురించి చర్చిస్తున్నారు మీరు? రిలయన్స్ సంస్థ గురించి. అంటే ఈ దేశాన్నే కంబళించింది. దేశంలో మొత్తం దేశ సంపదను దోపిడీ చేస్తుంటే రిలయన్స్ అండ్ ఆదాని అని పెద్ద ఎత్తున బయట చర్చ జరుగుతుంటే ఇక ఆ దోపిడీ చేసే ఆయనకి నువ్వు ఇస్తున్నావా? ఇక దానికి ముద్దు పేరు ఏం చెప్పి పెట్టుబడులు రావద్దా? ఉద్యోగాలు ఎవరికి కావాలి? ఉద్యోగాలు 5 లక్షల ఎకరాలని వాళ్ళకి దారాదత్తం చేస్తారట. ఎక్కడ కోరుకుంటే అక్కడ, ఎంత కోరుకుంటే అంత. ఏం మీ అయ్య సొమ్మ, మీ అమ్మ సొమ్మ? అది ఎవరు సంబంధించిన సొమ్ము? ప్రజల ప్రైవేట్ ఆస్తిని ఎక్కడ కోరుకుంటే అక్కడ, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తారు మీరు. ఎంత అంటే అంత అనేది ఇలా ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం ఇది! మాట్లాడితే మేము ప్రజల కోసం అనమాట అన్ని పార్టీలు. అది మరి ప్రజల కోసం ఉన్నోళ్ళు ప్రజల ఆస్తులను తీసిపోయి కార్పొరేట్ వాళ్ళకి కట్టబెట్టే విధానం ఏం విధానం? అది ఎవరిని బాగు చేస్తాను మీరు? చంద్రబాబు నాయుడు గారు నేను సంపదని సృష్టిస్తా, సంపదను పంచుతా అన్నాడు. ఎవరి సంపదని సృష్టిస్తారు? రిలయన్స్కే, మీకా? మీరు ఆల్రెడీ ఈ దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రి అయ్యారు. మీ సంపద పెరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ రిలయన్స్ను కూడా వాళ్ళ సంపదని పెంచడానికి చూస్తారా? వాళ్ళకు పంచుతున్నారా ప్రజల భూముల్ని? అంటే ప్రజల ఆస్తులను తీసిపోయి రిలయన్స్ ఓడికి ఇచ్చి సంపద సృష్టించడం అంటే ఎట్లా సంపద అవుతుంది? 5 లక్షల ఎకరాలు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన భూమిని తీసిపోయి మీరు ఒక రిలయన్స్ సంస్థకి ఇస్తే అది సంపద ఎవరికి సృష్టించినట్టు, ఎవరికి కొరత పెడుతున్నట్టు? ఇంత దారుణమా? ఎక్కడ ఊరుకుంటే అక్కడ, ఎంత అంటే అంతట. దానికోసం క్యాబినెట్ మొత్తం కూర్చొని చర్చ. రైతులు లేరు, విద్యార్థులు లేరు, నిరుద్యోగులు లేరు, మహిళలు లేరు, కార్మికులు లేదు, కర్షకులు లేరు, ఎవడు లేడు. దాని గురించి చర్చ లేదు. దాని గురించి చర్చ వస్తే ఏం చెప్పిండు? తల్లికి వందనమా జూన్లో చూద్దాం, రైతు భరోసానా తర్వాత చూద్దాం, మోడీ చేశాక, చేపలు మత్స్యకారులగా ఏప్రిల్లో చూద్దాం. వీటికేం వాయిదాల పద్ధతి. రిలయన్స్కి ఇచ్చేదైతే ఇమీడియట్లీ ఇప్పటికిప్పుడే అయిపోవాలి, ఎంత కోరుకుంటే ఎక్కడ కోరుకుంటే అక్కడ అని తీర్మానం. ఇది క్యాబినెట్, ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన. దీన్ని మనం నమ్మాలా అనేది ఎలా మాట్లాడుకున్నారు సోకాళ్ళు ఏదైతే మేధావులు, ప్రజాస్వామ్యవాదులు.